జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. మాన్సీ, అందరి ముందు ఏంటిది? మన ఫ్యామిలీ ఇష్యూస్ ఎందుకు తీసుకొస్తున్నావు? మన ఫ్యామిలీ ఇష్యూ అనే కాదు మోమిన్లా, పాపం ఆంటీ వాళ్ళ కొడుకు కోడలు సంతోషంగా ఉండాలని అనుకి తాంబూలం ఇవ్వడానికి వాళ్ళొచ్చారు. కానీ మా నాను టైమే వెరీ బ్యాడ్ గా ఉందే. ఉదయం పూజలో మంగళసూత్రం తెగిపోయింది. అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్ చూస్తుంటే ఇంటి కోడలుగా తన స్థానం ఉంటుందో లేదో కూడా తెలియడం లేదు. అలాంటి తన చేతికి తాంబూలం ఇస్తే పాపం కొత్తగా పెళ్ళైన ఆ అమ్మాయి లైఫ్ ఏం కావాలి చెప్పండి? సుభద్ర గారు, మీరు మాన్సీకి తాంబూలం ఇవ్వండి. అలాగే అండి. నువ్వేం చేస్తున్నావో నీకైనా అర్థం అవుతోందా మాన్సీ? మన ఇంటి విషయాలు పరాయి వాళ్ల ముందు ప్రస్తావించకూడదనే ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? మరి ఇంటి కోడలి పరాయి వాళ్ల ముందు తక్కువ చేసి మాట్లాడచ్చా మోమిన్లా? అయినా అసలు నేనిప్పుడు ఏం తప్పు మాట్లాడాను? బ్రోయిన్ల అసలు భార్యన రాజనందిని గారిని ఎక్కడో గెస్ట్ హౌస్ లో ఉంచి ఏదో అదృష్టం కొద్దీ ఇంటి కొడలైన అనుని మాత్రం పెద్ద కొడలి హోదాలో కూర్చోబెట్టారు. ఇదెక్కడి న్యాయం మీరే చెప్పండి? పెద్ద కొడలైన రాజనందిని బ్రతికే ఉండగా అను ఇంటి పెద్ద కొడలు ఎలా అవుతుంది? ఇవేనా వర్ధన్ కుటుంబ విలువలు? ఇదేనా ఈ ఇంటి కోడలైన రాజనందిని గారికి దక్కాల్సిన గౌరవం? ఎవరు రాజనందిని? ఎవరు ఎవరు రాజనందిని? పదే పదే తనని రాజనందిని అనకండి. మీరన్నంత మాత్రాన, తను అనుకున్నంత మాత్రాన తనే రాజనందిని అయిపోదు. అవునా? తను కాకపోతే మరి నువ్వు రాజనందినివా? చెప్పు, నువ్వే రాజనందినివా? అవునులే, ఈ ఇంట్లో నీ స్థానం పదిలపరుచుకోవడానికి నువ్వే రాజనందిని అని, ఇది నీ మరో జన్మ అని కథలు చెప్పినా చెప్తావు. ఇదిగో వీళ్ళందరూ దాన్ని నమ్మినా నమ్ముతారు. మై గాడ్, అసలు అసలు మీరంతా ఇంత బ్లైండ్ గా ఎలా ఉంటున్నారో నాకు అర్థం కావడం లేదు. చూడను, ఎప్పటికైనా ఇంటి పెద్ద కోడలు రాజనందిని గారే తప్ప నువ్వు కాదు. నేనే రాజనందిని అని వీళ్ళకి అర్థమయ్యేలా ఎలా చెప్పాలి? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.